జీవీఆర్ శాస్త్రి గారు అంటే వారు అన్నట్లుగా సో కొంత అంటే పర్సెప్షన్స్ డిఫరెన్స్ ఉండొచ్చు, లేకపోతే అంచనాలు డిఫరెన్స్ ఉండొచ్చు. ఒకవేళ ఉక్రెయిన్కి వెళ్ళాల్సిన అవసరం లేదనో, లేకపోతే వెళ్ళారు అని, ఓకే వెళ్ళారు గ్రాంటెడ్గా మనం తీసుకున్నప్పుడు ప్రపంచ దేశాల దృష్టి కూడా ప్రధాని మోదీ మీద ఉంది అని మనం చర్చించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే పీస్ టాక్స్ విషయంలో చైనా ఒక అడుగు వేసే ప్రయత్నం, అండ్ మీరు అన్నట్టు మొన్న మనం మాట్లాడుకున్నట్టు అమెరికా ప్రొవోక్ చేసే ప్రయత్నంలో ఉంది, అండ్ యూరోప్ అంతా కూడా చూస్తూ ఉంది ఇటువంటి తరుణంలో, అండ్ రష్యా కూడా చూస్తూ ఉంది, ఒక సివియర్ కన్నేస్ అయితే చూస్తూ ఉంది. ఇటువంటి తరుణంలో ఒక సెంటర్ పాయింట్గా ప్రధాని మోదీ వ్యవహార తీరు ఈరోజు ఉంది అని అర్థం చేసుకోవాలి మనం, యుక్రెయిన్లో కానీ రష్యాలో కానీ. నేను ఓ విషయం చెప్తాను. యా ఎందుకంటే నేను ఒక ఫారిన్ సెక్రటరీ, నా ఫ్రెండ్ లాస్ట్ ఆయన వన్ ఆఫ్ ది ఫారిన్ సెక్రటరీ. దెర్ ఆర్ 5 ఫారిన్ సెక్రటరీ అండ్ 1 ఫారిన్ సెక్రటరీ ఈజ్ మై ఫ్రెండ్. ఐ కౌంటెడ్ హిమ్. ఐ సెడ్ మీకు అసలు జపాన్ లో G7 మీటింగ్ జరుగుతున్నప్పుడు జెలెన్స్కీ సౌదీ అరేబియాలో రియాద్ లో ఉన్న జెలెన్స్కీని సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ లో జపాన్ టోక్యో తీసుకొచ్చి జపాన్ లో ఆయన్ని కల్పించేసి ప్రైమ్ మినిస్టర్ మోడీని కల్పించేసి వెంటనే వెళ్ళిపోయాడు వాడు. ఆయన G7 వాళ్ళందరితోనూ పెద్దగా మీటింగ్ చేసింది ఏమి లేదు. ఓన్లీ టు మీట్ ది ప్రైమ్ మినిస్టర్ మోడీ ద్వారా వాళ్ళు ఒక మెసేజ్ ఇప్పించాలనుకున్నారు. కానీ మోడీ గారు అప్పుడు రష్యా వెళ్ళాల. ఈవెన్ దో రష్యన్ ప్రెసిడెంట్ ఇన్వైటెడ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ, ఆయన బదులు జయశంకర్ వెళ్ళారు. జయశంకర్ వెళ్ళి రష్యాలో జయశంకర్ మాట్లాడొచ్చాడు. అని నేను చెప్పేది ఏంటంటే, ఈయన ఈ వార్ డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ 2 years వార్ లో 2 సార్లు G7 లో మన వాడు కలిసాడు ఎవరు, మన ప్రైమ్ మినిస్టర్ తో. అప్పుడే చెప్పేసి ఉండొచ్చు, బాబు యుద్ధాల వల్ల ఉపయోగం లేదు, టేబుల్ టాక్ వల్ల ఉపయోగం, అంత మించి ఏం జరిగేదేమో అని అప్పుడు చెప్పుండొచ్చు. కానీ ఈ విషయంలో నేను ఎందుకు ఏకీభవించానంటే, మన ఇండిపెండెంట్ గా మన యొక్క విధి విధానాలతో ఈ రోజు మన ఫారిన్ ఎక్స్చేంజ్ సర్ప్లస్ $630 బిలియన్ వెళ్ళిందంటే ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు రష్యా. ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు రష్యా. వాళ్ళకి ఏంటంటే మనకు కరోనా దగ్గర నుంచి ఇప్పటిదాకా మనకి ఇండియన్ రూపీస్ ను కూడా యాక్సెప్ట్ చేసి, మనకి డిస్కౌంట్ కూడా యాక్సెప్ట్ చేసి, మనకి స్పెషల్ ప్రైస్ ఇచ్చి మనతో ట్రేడ్ చేశారు. ఆ ట్రేడ్ చేసిన ఆ ఆధిపత్యం, ఆ ఫ్రెండ్షిప్, ఆ నమ్మకం, ఆ ట్రస్ట్ మనకి రష్యాకి ఉన్న మధ్య ఇంకా ఏ దేశంతో ఉందని నేను అనుకో. అది కరెక్ట్ పాయింట్. ఇక్కడ అమెరికా అది ఎందుకు చెప్తున్నానంటే, అమెరికా వాళ్ళకి కావాల్సింది వాళ్ళ టాప్ మోస్ట్. నేను మొదట చెప్పాను వాళ్ళ దిక్కుమాలు. నేను ఒకటే చెప్తాను, వాళ్ళు ఎప్పుడు సంపాదించినా దిక్కుమాలు లేదు అంటే వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి సంబంధించింది తప్పితే. ఇంకా జెలెన్స్కీ అంటారా ఈజ్ ఎక్స్టెండెడ్ అమెరికన్. అతను జెలెన్స్కీ అనేవాడు ఎక్స్టెండెడ్ అమెరికన్ వాడు. ఆడ అసలు వాడి స్థానంలో ఎవడైనా ఇంకో ప్రెసిడెంట్ ఉంటే అసలు ఎవడైనా ఆలోచిస్తాడండి యుద్ధానికి వెళ్ళడానికి? నైబర్, ఇంత పెద్ద పవర్ఫుల్ నైబర్ ని పెట్టుకుని యుద్ధానికి వెళ్తామని అసలు ఎవడైనా ఆలోచిస్తాడండి? వాడి పొద్దుగూకులు నాకు ఇప్పుడు F-16 ఇవ్వండి, ఇవి చేయండి అన్నాడు. కానీ అయ్యో నా దేశం ఇంత నాశనం అయిపోయింది. $800 బిలియన్ నాశనం అయిపోయింది. $800 బిలియన్ మొత్తం అందరూ కలిసి ఇచ్చినా కూడా, యూరోప్ అమెరికాలు కలిసి ఇచ్చినా కూడా వీడు మళ్ళీ నిలబడలేడు. వాళ్ళు ఇవ్వలేరు కూడా, వీళ్ళు తీసుకోలేడు. అటువంటి పరిస్థితి. అమెరికన్ ఎకానమీ వరస్ట్ సీన్ లోకి వెళ్ళిపోతారు, సింక్ అయిపోతారు. మొన్న ఒక ఆర్టికల్ రాశారు, దాంట్లో చాలా స్పష్టంగా అమెరికన్ ఎకానమీ మీద చాలా స్పష్టంగా ఎకనమిస్ట్ స్పష్టంగా రాశారు, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ పద్ధతులు అన్ని రివర్స్ ట్రెండ్ లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఏదో రకంగా ఈ జో బైడెన్ నుంచి బయటపడ్డాం, ట్రంప్ చేతిలోకి అధికారం వెళ్ళాలి. ఆ ట్రంప్ ఇలాంటి పక్కా డెసిషన్ తీసుకున్న ఆ నెగటివిజం అంతా ఆ దేశం బదులు వాడు క్యారీ చేయాలి. అంటే పార్టీలు క్యారీ చేయడానికి ఇష్టపడట్లేదు. డెమోక్రాట్స్ ఇష్టపడట్లేదు, రిపబ్లికన్స్ ఇష్టపడట్లేదు. వాళ్ళు ఏంటంటే వాడిని పావుగా వాడుకోవాలని చూస్తున్నారు. నేననే పదం ఏంటంటే, ఇప్పుడు ఆయన వెళ్ళాడంటే ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ తో వెళ్ళాలి. ఆయన ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఈ క్రిటిసిజం ఉంది యూరోప్ నుంచి, వీళ్ళ దగ్గర నుంచి క్రిటిసిజం మూలాన్ని ఆయన వెళ్ళినట్టు కనబడుతోంది తప్పించి there is no specific objective laid down in front of him as far as the bilateral things is concerned between Ukraine and India. ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్స్ విషయం అంటారా, థ్యాంక్స్ అంటే ఎలా ఉన్నాయి సార్? అంటే బైలాటరల్ ఇష్యూస్ కూడా మనకు ఎలా ఉన్నాయి? యుక్రెయిన్ తో ఉన్నాయి, చాలా ఉన్నాయి. బైలాటరల్ రిలేషన్ చాలా ఉన్నాయి. అనేది ఏంటంటే, ఇప్పుడున్న ప్రజెంట్ విషయంలో వాళ్ళ బైలాటరల్ రిలేషన్ ఏది ఎగ్జిస్ట్ కాదు. ఎందుకంటే మొత్తం అంతా
వరస్ట్ సీన్ లో ఉంది. యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్ లో ఓన్లీ వీట్ ఎక్స్పోర్ట్ అవుతుంది, అది కూడా బ్లాక్ సీ ఛానల్ లోంచి, అది కూడా రష్యా వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళని అదంతా జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఇది అటువంటిది కాదు. ఏంటంటే ఒకటే పద్ధతి, దీనికి కంపల్సరీ నేను ఆయన చెప్పినట్టుగా మనకి రిలేషన్, మనకి లీడర్షిప్, స్ట్రాటజిక్ లీడర్షిప్ అంటే యూ హోస్ట్ ఎ పీస్ టాక్స్. నార్త్ కొరియన్ కి సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేసి నేను మీకు హోస్ట్ చేస్తానన్నాడు. ఒకటే మాట, ఐ కెన్ హోస్ట్ యూ సింగపూర్ బిట్వీన్ నార్త్ కొరియా అండ్ యుఎస్ అని చెప్తే యుఎస్ ప్రెసిడెంట్ వచ్చాడు, నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ వచ్చాడు. అది విధానం. నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ ని యుఎస్ ప్రెసిడెంట్ ని తన సింగపూర్ కి రప్పించుకున్నాడు. అది విధానం. ఎందుకంటే ఆ యాంగిల్కి వెళ్తుంది. నా ప్లేన్ పంపిస్తాను, మీకు ఇండియన్ ప్లేన్ పంపిస్తాను, భారత్ అని పేరు ఉంటుంది కదా, ఇండియన్ ప్లేన్. నేను పంపుతాను, రష్యన్ ప్రెసిడెంట్ అవసరం అయితే రష్యన్ ప్రెసిడెంట్ ప్లేన్ లో వస్తారు, లేదంటే మా దగ్గర 2 ప్లేన్లు ఉన్నాయి, మేము పంపుతాం, మీరు ఇద్దరు ఢిల్లీ రండి, ఢిల్లీలో మాట్లాడదాం, మేము మాట్లాడిస్తాం, ఏ విషయం కావాలంటే ఆ విషయానికి నేను చెప్తాను అనే పెద్దరికం మన దగ్గర ఉందా? ఆ పెద్దరికం మనం ఆపాదించలే అని పరిస్థితి ఎందుకు రావాలి? ఎందుకు? నేను అనేది ఏంటంటే ఒక స్ట్రాటజిక్ అఫైర్స్ కింద ఈ టైంలో 2 ఏళ్ళు యుద్ధం అయిపోయిన తర్వాత ఏదో చివరిని కరెక్ట్ గా వెళ్తున్నట్టు కాదు. ఇక్కడ సిచ్యువేషన్ వరస్ట్ సీన్ అది. అంటే అతను జెలెన్స్కీ అనేవాడు చాలా వెలటైల్ మనిషి. అతను ఆ మనిషికి నేను అనుకోవడం అతను ప్రెసిడెంట్ క్యారెక్టర్ కి సంబంధించిన వ్యక్తి అయితే కాదు. ఈ ప్రజలు దేశాన్ని ప్రజల్ని బలంగా పెట్టేశాడు. మహాభారతంలో యుద్ధంలో ఏం చెప్పింది ఆవిడ? కుంతీదేవి ఏం చెప్పి ఆవిడ మహాభారతంలో ఏం చెప్పిందండి ఆవిడ? పాండవులు, పంచపాండవుల తల్లి ఏం చెప్పిందండి? ఏమంది ఆవిడ? ఏం చెప్పింది? పెద్ద అరిష్టం వస్తే భీముడిని పంపించింది యుద్ధానికి, రాష్ట్ర. అలా నువ్వు ఏదో యుద్ధం వస్తే నువ్వు ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటావా? ప్రజల్లో తిరుగుతావా? మరి మిసైల్ ఏమో వాళ్ళు తగులుకుంటారా? అర్థమైందండి? మిసైల్ వాళ్ళు తగులుకుంటారా? అందరూ నాశనం అయిపోతారా? బిల్డింగ్లు పోతున్నాయా? నువ్వు చేసే పని ఏంటంటే వాడు ఇచ్చిన F-16 వీడు ఇచ్చిన నీ ప్రాపర్ గా నాటో దళాలు వార్ చేస్తున్నాయి. ఈజ్ నాట్ యుక్రెయిన్ ఈజ్ నో మోర్ ఎగ్జిస్ట్ యాజ్ ఫర్ యాజ్ యుక్రెయిన్ వార్ ఈజ్ కన్సర్న్. లెట్ ఇట్ బి క్లియర్ ఆన్ ఇట్. చాలా క్లారిటీగా మాట్లాడుకోవాలి. యుక్రెయిన్ దళాలు ఏమి యుద్ధం చేయట్లేదు, ఇది యుద్ధం చేసేది నాటో దళాలు. ఓకే శాస్త్రి గారు, అంటే మీరు అన్నారు ఓకే యుక్రెయిన్ ఎకానమీ సింక్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఏమైందంటే ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ కి వెళ్ళిపోయారు. యూరోప్ లో చాలా కంట్రీలు ఐపీఎల్కి వెళ్ళిపోయాయి. మీ ఎనర్జీ కాస్ట్ క్రైసిస్ యూకే లో చాలా వరస్ట్ ఎనర్జీ కాస్ట్ క్రైసిస్. వాడి వచ్చే జీతంలో 60% ఎనర్జీ కడుతున్నాడు. అలాంటి పరిస్థితి మన ప్రైమ్ మినిస్టర్ అతను డిసిషన్ కిందకి వెళ్ళిపోయాడు, దీనికోసం వెళ్ళిపోయాడు. పరిస్థితి దీనికి ఎందుకు వెళ్ళిపోయింది? లేబర్ పార్టీకి ఎందుకు చేశారు వాళ్ళు? చేస్తారు అనుకున్నారు. ఏం ముంచేదేం లేదు. మీకు చెప్పేది ఏంటంటే ఇది చాలా, అంటే నేను ప్రైమ్ మినిస్టర్ తప్పు అని అనట్లా. ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఆప్షన్ లేకుండా పోయింది. ఆ ఆప్షన్ లేకుండా ఎందుకు పోయిందంటే బంగ్లాదేశ్. మీకు బంగ్లాదేశ్ లో అమెరికా చాలా అగ్రెషన్ గా వచ్చింది, చాలా అగ్రెషన్ గా అయింది. ఆవిడ వచ్చి మన దగ్గరికి వచ్చేసింది. ఆవిడ రావడంతో దాన్ని ఇంకా ఎలాబరేట్ చేస్తే మనకి ఎక్కడ ఈస్ట్ ఫ్రంట్ లో ఇది పెద్ద టర్మైన్ మొదలైపోతుందో ఒక కన్సర్న్, స్ట్రాటజిక్ కన్సర్న్ తో దాన్ని డెల్యూట్ చేయాలి. దాన్ని డెల్యూట్ చేయాలంటే ఈ యూరోప్, అమెరికా ప్రెషర్ మనం తీసుకోవాల్సిన పరిస్థితి కల్పించబడింది. అందుకని అదే ఆయన 10 గంటలు ట్రయల్ చేసి వెళ్ళవలసిన ఆవశ్యకత ఏంటండి? 10 గంటలు పోలాండ్ నుంచి యుక్రెయిన్ కి ఫ్లైట్ లో దీంట్లో వెళ్ళాలి. అవసరం అయితే బార్డర్ క్రాస్ చేసి రష్యా నుంచి వెళ్ళిపోవాలి కదా మోడీ గారు. దానికి ఆయన ఎంతసేపు? ఆయన మాస్కో వెళ్తే మాస్కో వాళ్ళు డైరెక్ట్ గా తీసుకెళ్లి కీవ్ లో ల్యాండ్ చేసి చూపిస్తారు వాళ్ళు. వాళ్ళకి చేయలేడు ఆయన కావాలంటే వెళ్ళాడా? వెళ్ళవలసిన అవసరం లేదు. ఆ పోలాండ్ ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే ఆ యూరోప్ ఆ ప్రెషర్ ఆయన మెసేజ్ చాలా లౌడ్ అండ్ క్లియర్. నా మీద ప్రెషర్ ఉంది. మన ప్రైమ్ మినిస్టర్ ఆయన ప్రెషర్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. నేను ఆయన అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఆయన ప్రెషర్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఆయన ఏంటంటే ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. అట్లీస్ట్ ఈజ్ యాక్సెప్టింగ్ ద ప్రెషర్ బికాస్ ఇట్ ద సేక్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద నేషన్. సెకండ్ ఇప్పుడు ఆయన జెలెన్స్కీలో మన అట్ స్టేక్ వదిలేయట్లేదు. ప్రెషర్ తీసుకుని నష్టం లేదు, దీనికి అవసరం అయితే వెళ్ళొచ్చు, నష్టమైన అనుకున్నాడు, వెళ్తున్నాడు. కరెక్టే. కానీ అది స్ట్రాటజిక్ లీడర్షిప్ అవుతుందా అనేది ఒక మీమాంస అవుతుంది. 1971 లో రష్యా రాకపోతే ఏమయ్యేది? 1971 లో రష్యా రాకపోతే ఏమయ్యేదో అదే మన మోడీ గారు ఇప్పుడు వెళ్ళి చేసుకుంటున్నాడు. ఒక్కసారి పరం గారు మీరు అన్న దాంట్లో ఒక్కసారి పరం గారు సంథింగ్ ఏదో పరం గారు. సో రష్యాకి వెళ్తే రష్యా తీసుకెళ్లి డైరెక్ట్ గా యూక్రెయిన్ లో దింపుతుంది అని అన్నారు. ఐ కంప్లీట్లీ డిసగ్రీ అండి. ఎందుకంటే దెన్ దట్ విల్ సెండ్ ఎ మెసేజ్ దట్ రష్యా ఇస్ డెస్పరేట్ ఫర్ సొల్యూషన్ అండ్ రష్యా విల్ నెవర్ యాక్సెప్ట్ దట్ పొజిషన్. రష్యా ఎప్పుడు పరమేశ్వర గారు అది దాని అర్థం అది కాదు. నేను అనేది అంటే మీరు అన్నది కదా,
No. The essence and the conscious and the concept is here. The duration of the travel journey between పోలాండ్ నుంచి అక్కడికి కీవ్కి Ukraine. వెళ్ళడానికి ఇంతసేపు 7 గంటలు 8-9 గంటలకు పట్టిందంటే నేను కూడా ట్రావెల్ చేశాను ఆ రెండింటి మధ్య. ఆ 9 గంటల డిస్టెన్స్ కవర్ ఎందుకు చేయవలసిన ఆవశ్యకత లేదు. బైలాటరల్ రిలేషన్స్ లో అంత డెస్పరేషన్ మనకి ఇప్పుడు ఏం లేదు, అంత ఎమర్జెన్సీగా వెళ్ళవలసిన ఆవశ్యకత లేదు. జపాన్ ప్రైమ్ మినిస్టరే యుక్రెయిన్ ల్యాండ్ విజిట్ చేయలేదా? ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ లేదండి, అట్లా కంపేర్ చేయలేమండి. లెట్ మీ కంప్లీట్. ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేయలేదా? ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేయలేదా? సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేయలేదా? ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేయలేదా? కెనడా ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేయలేదా? వాళ్ళందరూ చేయనప్పుడు మనకి ఏవలసిన అంత ఆవశ్యకత ఏమొచ్చింది? నేను చెప్పేది ఒకటే, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెన్సీ. రష్యాకి ఈ రోజు ద ఎంటైర్ వరల్డ్ నోస్ they can influence, anybody can influence Russia. It is only India. Anybody can ask this to sit at the table. It's the only Indian basis kuna. Russia kuda no చెప్పడానికి లేని పరిస్థితి. ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళకి ఇండియా బేసు. మనం మీరు ఫిషరీస్ థియరీ అంటారు చూసారా, దాంట్లో ఎకనామిక్స్ థియరీలో బేస్ థియరీ ఏంటంటే మంది, ఎకనామిక్ థియరీ మంది. సో అంచేత రష్యా ఎకానమీ ఈ రోజు సస్టైన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళకి తెలుసు అది, దే డూ రికగ్నైజ్ దిస్. సో అంచేత ఏం చేస్తారంటే ఇది ఎంత ఏంటంటే ఇట్స్ వెల్ ప్లాన్డ్. నేను G7 నేను కౌంటర్, నేను G7 ఒకసారి అంటే మీరు అన్న పాయింట్ లోనే పరం గారి వర్షన్ కూడా ఒకసారి వింటారు. లేదు, ప్రైమ్ మినిస్టర్ జెలెన్స్కీ కలిసి స్కెడ్యూల్ లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.